లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. సో 10వ వచనం చూస్తే, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకరు పరిసేయుడు, ఒకరు సుంకరి. సో చాలా జాగ్రత్తగా విందాం వాక్యం. సో ప్రార్థన చేయటానికి ఇలా చర్చికి ఆర్ఎల్స్ దేవుని యొక్క సన్నిధికి ఇద్దరు మనుషులు వచ్చారంట. ఆ సన్నిధిలో ఇద్దరు మనుషులు వచ్చినప్పుడు వారిలో ఒకరు పరిసేయుడు, ఒకడు సుంకరి. సో ఆ సుంకరి పరిసేయుడు ఇద్దరు చేస్తున్న ప్రార్థన ఏ విధంగా ఉంది? ఒక పరిసేయుడు ఎలా ప్రార్థిస్తున్నాడు, సుంకరి ఎలా ప్రార్థిస్తున్నాడు. పరిసేయుడి యొక్క ప్రార్థన, సుంకరి యొక్క ప్రార్థనలో ఏ ప్రార్థన దేవుడు ఆలకించాడు, దానికి సంబంధమైన విశ్వాస క్రియ ఎలాగుంది అనే దాన్ని బట్టి మనం తెలుసుకుందాం. సో 11వ వచనంలో చూస్తే, పరిసేయుడు సుంకరి ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఫస్ట్ వన్ పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సో ఆయన దేవుని స్తోత్రాలు చెప్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు, దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడంటే, ఈ పాపులలాగా నేను లేను, అన్యాయస్తులలాగా నేను లేను, వ్యభిచారులైన వాళ్ళలాగా నేను లేను. తర్వాత ఈ సుంకరి అనగా పక్కవాడు ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఇలాంటి వాళ్ళలాగా కూడా నేను లేను. నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పాపులలాగా లేను, పరిశుద్ధంగా ఉన్నానని దేవునికి ఏం చేస్తున్నాడు? స్తోత్రాలు తెలియపరుస్తున్నాడు. ఆయన బేస్ ఏ ఒక దాని మీద ఆయన ప్రార్థన చేస్తున్నాడో మీరు అందరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. సో 11వ వచనంలో అక్కడ చూస్తే ఆయన ఎలా ప్రార్థిస్తున్నాడంట. సో మన సంఘంలో రకరకాల ప్రజలు ఉంటారు, సంఘంలోనే కాకుండా లోకంలో రకరకాల ప్రజలు ఉంటారు. ఆ లోకంలో రకరకాల ప్రజలు ఉన్న విధానాన్ని బట్టి కొంతమంది ఎలా ప్రార్థిస్తారంటే, వాళ్ళలాగా నేను లేను, నేను గొప్పవాడిగా ఉన్నాను. సో ఈ తాగుబోతుడిగా నేను లేను, నేను తాగకుండా ప్రార్థించగలుగుతున్నాను. ఈ పాపిలాగా నేను లేను, నేను పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నాను. వీళ్ళు వ్యభిచారులు, వీళ్ళలాగా నేను లేను, నేను నీతిపరుడిగా ఉన్నాను అని దేవునికి స్తోత్రాలు తెలియపరుస్తున్నాడంట ఈ యొక్క పరిసేయుడు. అలా పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనం చూస్తే, వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, వారానికి 7 రోజులు. ఆ 7 రోజులు రెండు రోజులు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. ఆయన సంపాదించిన సంపాదనలో ఏం చేస్తున్నాడంట? 10వ వంతు. 100 రూపాయలు ఆయన సంపాదిస్తే 10 రూపాయలు దేవునికి ఇవ్వటం, అలా 10వ వంతు దేవునికి ఇస్తూ ఉన్నాడంట. సో సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇది పరిసేయుడు చేస్తున్న ప్రార్థన. సో వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఏ బేస్ మీద చేస్తున్నాడంటే, పక్క వాళ్ళ దానిని బట్టి ఈయన ప్రార్థిస్తున్నాడు. సో వాళ్ళు మంచిగా లేదు, నేను మంచిగా ఉన్నాను. వాళ్ళు పాపిస్టోలు, నేను నీతిమంతుణ్ణి. సో వాళ్ళేమో వ్యభిచారులు, నేను కాదయ్యా, అందుకు బట్టి నీకు స్తోత్రం. అంటే దేవునికి వందనాలు చెప్పే విధానం ఎలా ఉంది అని ఈ పరిసేయుడిది అంటే, వాళ్ళు పాపం చేస్తున్నారు కానీ నేను చేయట్లేదు, అందుకు బట్టి నీకు వందనాలు. వాళ్ళంతా వ్యభిచారులు, నేను కాదయ్యా, అందుకు బట్టి నీకు వందనాలు అని ప్రార్థన చేస్తూ, నేను వారానికి 2 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను ఇచ్చే కానుక ఏదైతే ఉందో ఆ కానుక నేను నీకు ఇస్తున్నానని ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. మరి సుంకరి అనగా ఆ పబ్లిక్ పర్సన్ ఎవరైతే 13వ వచనంలో ఉన్నారో ఆయన గురించి తెలుసుకుందాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇప్పుడు ఈయన ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు? ఎవరిని బట్టి ప్రార్థిస్తున్నాడు? ఆయనను బట్టి, ఆయనలో ఉన్న బలహీనత, ఆయనలో ఉన్న బలమును బట్టి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నన్ను కరుణించు, నేను పాపిని. సో ఆ విధానాన్ని పక్కవారి మీద కంపేర్ చేస్తూ ప్రార్థించట్లేదు. అక్కడ పరిసేయుడైతే ఎలా ప్రార్థిస్తున్నారు? వాళ్ళేమో వ్యభిచారులు, నేను కాదు, నీకు వందనాలు. వాళ్ళేమో తప్పు చేశారు, నేనేం చేయట్లేదయ్యా, నీకు స్తోత్రం. అంటే కంపేర్ చేస్తూ, మంచి చెడును కంపేర్ చేస్తూ ఆయనకున్న స్వనీతిని బట్టి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ 13వ వచనం ఉన్నాడో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. 1 వర్డ్, ఒకటే అక్షరం, ఏంటది? నన్ను కరుణించు. ఆ పరిశుడు ఎలా ప్రార్థిస్తున్నాడు?
అన్ని విధాలుగా ప్రార్థిస్తున్నాడు. కానీ ఈ వ్యక్తి ఏం ప్రార్థిస్తున్నాడు? నన్ను కరుణించు, నేను నాలో ఉన్న బలము కావచ్చు, నాలో ఉన్న బలీనత కావచ్చు, సమస్తం నేను నీ దగ్గర పెడుతున్నాను, నన్ను కరుణించు దేవా అని దీనమైన మనస్సుతో ప్రార్థిస్తున్నాడు ఈ యొక్క సుంకరి. పరిసయ్యుడేంటి? నేను పాపిని కాదు, వాళ్ళు పాపులు, నేను వ్యభిచారిని కాదు, వాళ్ళు వ్యభిచారు. అంటే నేను పాపిని కాదు అనడంలో తప్పు లేదు. కాకపోతే ఈయన ఏం చేస్తున్నాడు? నేను పాపిని కాదు అంటూ వాళ్ళు పాపులు అని తీర్పు తీరుస్తున్నాడు. నేను వ్యభిచారిని కాదు, కానీ వాళ్ళు వ్యభిచారులు, వీళ్ళు వ్యభిచారులు, నేనైతే కాదు, నీకు స్తోత్రం. ఇలాంటి ప్రార్థన గొప్పదా, మరి అక్కడ సుంకరి చేసే ప్రార్థన గొప్పదా అనేది యేసుక్రీస్తు ప్రభు తెలియపరిచాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. 14 వచనం చదవండి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియో, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియో చెప్పాను. సో 14 వచనంలో ఏముంది? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఎవరికంటే ఎవరు ఎక్కువ నీతిమంతుడు? పరిసయ్యుడా, సుంకరా? సుంకరి ఏ విధానాన్ని బట్టి నీతిమంతుడు, పరిసయ్యుడు ఏ విధానాన్ని బట్టి నీతిమంతుడు కాదు అని అంటే వాళ్ళు కంపేర్ చేస్తున్నారు, రైట్? సో వీళ్ళు పాపులు, నేను కాదు. సో ఈ ఒక చిన్న జ్ఞానాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. కంపారిజన్ ఎందుకు కంపారిజన్ చేస్తూ ఉంటాం ప్రజలతో? సో చిన్న చిన్న కుటుంబ వ్యవస్థలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, చిన్న చిన్న పిల్లలకు కావచ్చు. ఇప్పుడు పెద్దనాన్న కొడుకులు ఉంటారు, చిన్నాన్న కొడుకులు ఉంటారు. సో మన బిడ్డలు ఉంటారు. సో వాళ్ళు డాక్టర్లు అయ్యారనుకోండి, మన వాళ్ళతో ఏం చేస్తాం? మన పిల్లలతో ఏమని గోల్ సాధించమని చెప్తాం? నువ్వు కూడా డాక్టర్ అవ్వాలి. ఎందుకు? వాళ్ళు అయ్యారు కాబట్టి. సో ఎవరో అయితే మనకు సంబంధం లేదు. మన వాళ్ళలో, మన చుట్టాల్లో, మన బంధువుల్లో, లేకపోతే మనకు దగ్గరున్న వారిలో వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి నువ్వు కూడా ఈ స్థాయిలోకి రావాలి. లేకపోతే ఒకవేళ చెడు అయిందనుకోండి, వాళ్ళు చెడు చేశారు, నువ్వు అట్లా చేయకు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే చెడు ఏంటో నేర్పిస్తుందంట. ఏం చేస్తుంది ధర్మశాస్త్రం? చెడు ఏంటో నేర్పిస్తుంది. చిన్న పాప దగ్గరికి వెళ్ళి అది చెయ్యొద్దు అని అంటే అది చేస్తే ఏమవుతుందని చేస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? సో ధర్మశాస్త్రం పాపం ఎలాంటిదో అది నేర్పిస్తుందని వాక్యంలో ఉంది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఒక లా, ఒక శాస్త్రం, మనుషులు కల్పించిన శాస్త్రం కావచ్చు, ఇంకా మహానుభావులు కల్పించిన శాస్త్రం కావచ్చు. అది చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి అది చెయ్యకు, ఇది చెయ్యకు అని లోకాన్ని చూసి కంపేర్ చేసి వాడు చెడ్డోడు, నువ్వు అలా కాకు అన్నప్పుడు వాడు ఎలా చెడ్డోడు అని తెలుసుకోవాలనే ఆశ మొదలవుతుంది. అలా మనుషులు మెల్లిమెల్లిగా వాళ్ళకున్న ఆశ ఎక్కువ అవ్వడం వల్ల చెడులోనికి ఎక్కువయ్యారు తప్ప దైవికంలో వాళ్ళు స్థానాన్ని కోల్పోయారు అని ఇక్కడ వాక్యం మనందరికీ సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో పరిసయ్యుడు నీతిమంతుడా, సుంకరి నీతిమంతుడా అంటే సుంకరే నీతిమంతుడు. మరి పరిసయ్యుడు ప్రార్థన చేశాడు కదా, ఉపవాస ప్రార్థన చేశాడు, ధనాన్ని దేవునికి ఇచ్చాడు. మరి నీతిమంతుడు కాదా అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? అవన్నీ చేసి నేను ఇవన్నీ చేశానని ఏం చేస్తున్నాడంట? చెప్పుకుంటున్నాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థం? సో వాట్ దిస్ గాయ్ ఈజ్ స్పీకింగ్ బిఫోర్ ద హోలీ స్పిరిట్. దేవుని సన్నిధిలో ఆర్ఎల్స్ దేవుని ముందర ఈయన ఏమని అనుకుంటున్నాడు? నేను ఇవన్నీ చేశాను. సుంకరి చేయలేదు అని అర్థం కాదండి. ఈయన కన్నా ఎక్కువగా ఉపవాసం చేశాడు. ఉపవాసము అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసము తినకుండా ఉండటం కాదు. వాట్ ఈస్ ద ట్రూ ఫాస్టింగ్? వాట్ ఈస్ ద ట్రూ ఫాస్టింగ్ అకార్డింగ్ టు ద ఐజయా చాప్టర్ 58? ఏంటంట? పేదలకు పంచిపెట్టడం, ఆహారాన్ని ఇవ్వటం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం. సో దాట్స్ ద ట్రూ ఫాస్టింగ్ అకార్డింగ్ టు ద గాడ్ సైట్. మనం చేసే ఆహారం తినని ఫాస్టింగ్ ఏం చేస్తుంది? ఫోకస్ని పెంచుతుంది. కానీ దైవ చిత్తానుసారంగా ఉన్న ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆయన ఒక నడతలలో మనల్ని నడిపించేలాగా ఆ శక్తి మన మీద ప్రభావం చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడు? ఆయన ఏమేమైతే దేవుని కోసం చేశాడో అవన్నీ చెప్పుకుంటూ దాని మీదనే ఆయన విశ్వాసాన్ని పెట్టాడు. ఎవరి మీద విశ్వాసాన్ని పెట్టాడు ఇప్పుడు ఆయన పరిసయ్యుడు? ఆయన చేసిన క్రియల మీద ఆయన నమ్మకాన్ని పెట్టాడు. ఎంతమందికి అర్థమైంది? ఈ సుంకరి ఏమి చేయలేదని కాదు,
పరిసయ్యుడు ఏమైతే మంచి పనులు చేశాడో ఈ సుంకరి కూడా చేశాడు. కానీ వాటిని పట్టించుకోకుండా, దేవా నువ్వు నా జీవితంలో ఏ కరుణ చూపిస్తావో అది నాకు కావాలి అని అడుగుతున్నాడంట. సో ఈయన మంచి పనులు చేశాడు, ఆయన మంచి పని చేశాడు. ఆయన చేసిన దానిని చూపించుకుంటున్నాడు. ఈయన చేసిన దానిని చూపించుకోకుండా దేవుని మహిమకరంగా జీవించినట్లుగా ఆయన విశ్వాసం సంపూర్ణంగా ఎవరి మీద ఉంది? యేసుక్రీస్తు ప్రభు మీద ఉంది. హల్లెలూయా. ఇంకా కింది వచనంలో చూద్దాం. ఒక మాట అన్నాడు యేసు ప్రభు, తను తాను తగ్గించుకున్నవాడు తను తాను హెచ్చించుకున్నవాడు. ఇది బాగానే ఉంది, ఇది మంచిగా ఉన్న తర్వాత ఈ శిష్యులు చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తున్నారో చూద్దాం. తమ శిష్యువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. ఏం అసలు ఇక్కడ టెస్ట్ మొదలైంది. వాక్యం చెప్తున్న నెక్స్ట్ మూమెంట్లోనే ఏం మొదలైంది? పరీక్ష. అక్కడ వాక్యం ఏం చెప్తున్నాడు యేసయ్య? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. ఎవరినైనా సరే నా దగ్గరికి రానియండి అని ఆ అర్థం ఇస్తుంది. గొప్పోలే నా దగ్గరికి రావాలని యేసుప్రభు అన్నాడా? ధనవంతులే నా దగ్గరికి రావాలని అన్నాడా? సరే ధనవంతుని పక్కన పెట్టండి, పేదవాళ్ళే నా దగ్గరికి రావాలన్నాడా? లేదు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచారో వారు పేద కావచ్చు, చిన్న స్థితిలో ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద ముసలి వాళ్ళు కావచ్చు, ఎవరైతేనేమి నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నా దగ్గరికి నేను రావటానికి నా చేతులను చాపాను. ఇది అర్థం ఇస్తుంది తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడే దానికి. కానీ శిష్యులు వెంటనే వాక్యం చెప్పిన వెంటనే ఏం మొదలైందంట? శిష్యులకి పరీక్ష. ఆ పరీక్షలో చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ తల్లులు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ శిష్యులు ఏమని అంటున్నారు? ఒకసారి చదవండి ఆ వచనం. తమ శిష్యులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. ఎవరిని గద్దించారంట? మీకు కళ్ళు కనబడట్లేదా? ఆ చిన్నపిల్లల్ని యేసు ప్రభు దగ్గర ఎందుకు తీసుకొస్తున్నారని ఏమన్నారు? ఆ తల్లులను గద్దించాడంట. ఆడ ప్రేయర్ చేయడానికి యేసు ప్రభు రెడీగా ఉన్నాడు. బ్లెస్ చేయడానికి జీసస్ క్రైస్ట్ రెడీగా ఉన్నారని తల్లులు గ్రహించి అక్కడ వాళ్ళ పిల్లలను చంకల పెట్టుకొని ఏం చేస్తున్నారంట? యేసు ప్రభు సన్నిధి దగ్గరికి వచ్చారు. ఈ శిష్యులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు చుట్టూన్న 12 మంది శిష్యులు ఏం చేస్తున్నారు? ఆ తల్లులను గద్దించారు. మీకు సరిగా దిమాగ్ పనిచేయట్లేదా? ఇక్కడ ఎవరున్నారు, మీరు ఎందుకు వస్తున్నారని గద్దించినప్పుడు ఇప్పుడు ఎవరెవరిని గద్దించాడో చూద్దాం. నెక్స్ట్ వర్స్. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక ఏమంటున్నాడు? యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలకు ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. రైట్. సో ద మూమెంట్ ద లార్డ్ హ్యాస్ ప్రీచ్డ్ ద వర్డ్, దట్స్ ద మూమెంట్ ఆఫ్ రిసీవింగ్ ద టెంప్టేషన్ ఆఫ్ దట్ వర్డ్. ఏదైతే ఆయన వాక్యాన్ని బోధించాడో దానికి సంబంధమైన శోధన వెంటనే వాళ్ళకి కలిగింది. సో వాళ్ళు ఏం చేయాలి? యాక్చువల్గా తగ్గించుకోవాలా, హెచ్చించుకోవాలా? తగ్గించుకోవాలి. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? తగ్గించుకోకుండా నువ్వేంది ఇక్కడ యేసుప్రభు దగ్గరికి రానికి నీకు ఎవరిచ్చారు అర్హత? ఫస్ట్ వీళ్ళకి ఎవరిచ్చారు? యేసుప్రభు పక్కన ఉండడానికి. వీళ్ళకి ఏమైనా శక్తి సామర్థ్యం ఉండడం వల్ల యేసుప్రభు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడా? లేదు. సో అంటే వీళ్ళ శిష్యులు అది మర్చిపోయారు కంప్లీట్గా. ఆ పొజిషన్ ఏదైతే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు ఇచ్చారో ఆ శిష్యులకు ఇచ్చిన ఆ స్థానాన్ని మర్చిపోయి ఎవరైతే విశ్వాసంలో బలహీనులై ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారో వాళ్ళను గద్దించడం వీళ్ళు స్టార్ట్ చేశారని. ఎవరిచ్చారు అధికారం వాళ్ళని గద్దించడానికి? శిష్యులకు. ఎవరు ఇవ్వలేదు. హల్లెలూయా. అంటే ఎవరికో వాక్యం చెప్పడం ఒక ఎత్తు అయితే వీళ్ళకు కూడా ఆ వాక్యము కరెక్ట్గా మ్యాచ్ అవుతుందంట. ఏంది? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. హల్లెలూయా. వీళ్ళు హెచ్చించబడలేదండి. నేను చెప్తాను ఒక విషయం. వీళ్ళు శిష్యులు, యేసుప్రభు శిష్యులు ఎప్పుడు పక్కన ఉంటారు కదా. యేసుప్రభు బోధించి వాక్యాన్ని నేర్పించి దేవుని యొక్క శక్తిని ఇచ్చి ఎక్కడైనా వెళ్ళి నా నామములో మీరు అద్భుతాలు చేయమని చెప్పి వాళ్ళకి ట్రైన్ చేసి అన్నిటిని ప్రిపేర్ చేసి పంపించాడు. ఒకడు ఉన్నాడంట, శిష్యుడు కాదు వాడు. ఇంకా వేరే ప్రాంతంలోకి వెళ్ళి యేసుక్రీస్తు నామములో ఏం చేస్తున్నాడంట? అద్భుతాలు చేస్తున్నాడు. బాగా వినండి. ఏం చేస్తున్నాడంట? యేసయ్య నామములో అద్భుతాలు చేస్తున్నాడంట. యేసు ప్రభుని ఎప్పుడైనా కలిశాడా? లేదు. శిష్యులను ఎప్పుడైనా కలిశాడా? లేదు. హల్లెలూయా. కానీ ఏం చేస్తున్నాడంట? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న బోధన ఏదైతే ఉందో, వాక్యం ఏదైతే ఉందో
ఆయనకి విలువ తెలుసు కాబట్టి దాన్ని కరెక్ట్ వేలో అది విని దాని తగ్గట్టుగా దేవుని శక్తిని అది పొందుకొని ఏం చేస్తున్నాడంట, బయటికి వెళ్ళి యేసయ్య నామములో అద్భుతాలు చేస్తున్నాడు. ఈ శిష్యులు అది చూసి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, ఆటంకపరచమంటావా అని అంటున్నారు. శిష్యులు ఏమని అంటున్నారు, మీ నామములో అద్భుతాలు చేస్తున్నాడు ఒక వ్యక్తి, మనలో ఆయన లేడు, మనతో కలిసి లేడు కనుక మేము ఆటంకపరచాలనుకుంటున్నామని అంటే యేసుప్రభు ఏమంటాడు, అతన్ని ఆటంకపరచకండి. యూజ్ మై నేమ్, నథింగ్ మీన్స్ ఈ హ్యావ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. ఆయన యేసుప్రభు గుణశీలత కలిగి ఆయన వాక్యం విని యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేస్తున్నాడు. శిష్యులకు మండదా? ఎప్పుడు మేము యేసయ్య చుట్టే ఉన్నా మేమే చేయలేకపోతున్నాం. ఎవరో యేసు ప్రభుకు పరిచయం లేనోడు, మాకు పరిచయం లేనోడు, అది కూడా ఆ యేసు నామంలోనే అద్భుతాలు చేస్తున్నాడు. సో అలా వీళ్ళు తగ్గించబడ్డారంట. బికాస్ దే ఆర్ ప్రమోటెడ్ దెమ్సెల్ఫ్ యాజ్ దే ఆర్. వాళ్ళు హెచ్చించబడాలని ఆశతో ఉన్నారు కనుక వాళ్ళు ఆ స్థానంలో తగ్గించబడి ఎవరో యేసయ్య నామములో అద్భుతాలు చేస్తుంటే వీళ్ళు కనులారా చూస్తున్నారంట. అప్పుడు వీళ్ళకి మొదలైంది, we have to do something for the God's glory, not for the people's glory. మనుషుల యొక్క మహిమ కోసము కాదు మనం చేయాల్సిన ప్రతి క్రియ. ఎవరి మహిమ కోసము? దేవుని మహిమ కోసము ప్రతిక్రియ చేయాలనే ఆశ అప్పుడు వాళ్ళకి శిష్యులకి మొదలైందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో అనదర్ స్టోరీ ఐ వాంట్ టు గివ్ యూ. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఆయన రాకడ మన దగ్గరికి వస్తుంది కనుక మన హృదయం సిద్ధపరచబడే విధానం ఎలా ఉండాలనేది మీకు తెలియపరుస్తున్నాను. ఒక 3 పాయింట్స్ చెప్తాను, బాగా వినండి. దేవుని కోసము మీరు ఏ పని అయితే కష్టపడి చేశారో, కష్టపడి ఒక పని చేసినప్పుడు, బాగా వినండి, కష్టపడి ఒక పని చేసినప్పుడు ఆ పని నీ కోసం ప్రార్థన చేయాలి. ఆ కష్టపడిన పనిని నువ్వు మాట ద్వారా ప్రజలకందరికి చెప్పావనుకో, అది ప్రార్థన చేయటం మానేస్తుంది. సో దట్ దాని యొక్క ఫలితము నీకు అనుభవించకుండా ఉంటావు. ఎంతమందికి అర్థమైంది? నువ్వు పడిన కష్టం దేవుని కోసం ఏదైతే ఉందో, నువ్వు కార్చిన చెమట దేవుని కోసం ఏదైతే ఉందో, ఆ చెమట చుక్క కూడా ప్రార్థన చేస్తుంది నీకోసం. కానీ ఎప్పుడైతే నువ్వు కార్చిన చెమట ఏదైతే దేవుని రాజ్యం కోసం కార్చావో, ఆ కార్చిన దానిని నేను ప్రజలందరికీ చెప్పాను అనుకోండి, ఆ చెమట నీ కోసం ప్రార్థన చేయడానికి దానికి శక్తి లేదు అని అర్థమిస్తుంది. ఎంతమందికి నేను చెప్పిన ఈ చిన్న వర్డ్ అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? నేను మళ్ళీ చెప్పమంటారా? రైట్. దేవుని రాజ్యం కోసం, నీ కుటుంబం కోసం కాదు, మీ వ్యవస్థ కోసం కాదు, దేవుని రాజ్యం కోసం ఒక సువార్త ప్రకటిస్తున్నామా, లేక ఎండలో తిరిగి ఒక వ్యక్తికి సువార్తను ప్రకటిస్తున్నామా, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మందిరం కోసం ఇంకేదైనా చేస్తున్నామా, లేకపోతే వాళ్ళని వీళ్ళను బలపరుస్తున్నాం. ఎవరైతే మన దగ్గర బలహీనులు వస్తున్నారో, దేవుడు అంటే అంత శక్తి కలిగిన విశ్వాసం లేకున్నా కానీ దేవుడు అంటే ఇష్టమని ఎవరైతే వస్తున్నారో వాళ్ళని బలపరుస్తున్నాం. రకరకాల క్రియలన్నీ చేస్తున్నాం. కానీ ఏవైతే ఆ క్రియలు దేవుని కోసం పనులు చేశామో, ఆ క్రియ, ఆ పని మీరు కాపాడబడటానికి అవి దేవుని దగ్గర మొరపెడతాయంట. ఎలాగంటే చెప్తా, బాగా వినండి. కయ్యోను హేబేలు ఉన్నాడు. కయ్యోను హేబేల్ని ఏం చేశాడు? చంపేశాడా లేదా? చంపేశాడు. బట్ దేవునికి భూమి మీద నుండి స్టిల్ ఒక స్వరం వినిపిస్తుంది, నాకు న్యాయము తీర్చుము అని. అప్పుడు హేబేలు యొక్క రక్తం ఏం చేస్తుంది? దేవునికి మొరపెడుతుంది. రైట్. హేబేలు యొక్క రక్తం దేవునికి మొరపెట్టొద్దు అనంటే హేబేలు చేసినవన్నీ చెప్పాలా? బట్ ఆయన చెప్పకుండా ఆయన ఇష్టపూర్వకమైన త్యాగము దేవుని మహిమార్థమై ఆయన చేశాడు కనుక ఆయన కార్చిన చెమట రక్తముగా మార్చబడి ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది. ఇన్ ద సిమిలర్ వే లెట్ us do the things which the Hebel has done. హేబేలు ఏ విధంగా చేశాడో త్యాగపూరితమైన క్రియ ఏదైతే ఉన్నాయో అవన్నీ దేవుని మహిమార్థమై సురక్షితముగా నువ్వు కాపాడబడటానికి ఏ క్రియలు, ఏ కష్టం దేవుని కోసం పడుతున్నావో, లెట్ యూ బీ ద సైలెంట్. లెట్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ డన్, లెట్ దట్ బి వర్కెత్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని కోసం చేసిన ప్రతి పని నీ కోసం ప్రార్థిస్తుంది. ఎప్పుడు? నువ్వు దేవుని కోసం చేసిన పని చెప్పకున్నప్పుడు,
అది ఆ పని నీ కోసం ప్రార్థిస్తుందంట, ఆ క్రియ నీ కోసం ప్రార్థిస్తుంది, ఆ రక్తం నీ కోసం ప్రార్థిస్తుంది, ఆ చెమట నీ కోసం ప్రార్థిస్తుంది. సో దట్ when those things are praying for you, you are being protected in the name of the Lord. నువ్వు ఏ అపాయము తలెత్తకున్నట్లుగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే the things that are praying is not the people. ఎవరో నీ కోసం ప్రార్థించట్లేదు, కానీ ఎవరు నీ కోసం ప్రార్థిస్తున్నారు? మీరు చేసిన పనులే నీ కోసము ప్రార్థిస్తున్నాయి. అది కూడా ఎప్పుడు? నువ్వు దాన్ని సీక్రెట్గా దేవుని కోసము ప్రయాచితము కలిగిన వాడై త్యాగపూరితమైన సంకల్పం చేత దేవునికి అర్పించినప్పుడే ఈ కార్యము నెరవేర్చబడతాది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకో స్టోరీ చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. అక్కడ యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, నువ్వు చనిపోతున్నావు అని అంటాడు. నువ్వు కొన్ని రోజులలో చనిపోతున్నావు అని అంటే హిజ్కియా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. గోడ తట్టు తిరిగి, అయ్యా నేను చేసినవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ఎవరికి చెప్పలేదు, నీకే చెప్తున్నా. నీ కోసము నేను చేసిన ప్రతిదీ కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నన్ను కాపాడు, నన్ను బ్రతికేటట్టు చెయ్యి. ప్రార్థన చేయలే. ద వర్క్స్ విచ్ హీ హ్యాడ్ డన్, నేను ఏవైతే నీ కోసం చేశానో వాటిని జ్ఞాపకం చేసుకో అన్న వెంటనే దేవుడు యెషయా ప్రవక్త ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆ మాట చెప్పి దేవుడు దారి మధ్యలోని యెషయా ప్రవక్త ఏం చెప్పాడు? హిజ్కియాకు ఒక ఆయుష్ను నేను ఇంక్రీజ్ చేస్తున్నాను, నేను అధికం చేస్తున్నాను, 15 సంవత్సరాలు అతని జీవితం నేను పొడిగిస్తున్నానని మళ్ళీ తిరిగి నువ్వు అతని దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పు అని అంటాడు. ఏం ప్రార్థన చేశాడు మనోడు? ఏం ప్రార్థన చేశాడు? కాపాడయ్యా, నన్ను బతికేటట్టు చేయయ్యా అని కాదు. ఏం ప్రే చేశాడు? వాట్ హీ హ్యాస్ డన్. దేవుని కోసం చేసిన ప్రతి ఒక్క త్యాగపూరితమైన క్రియ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏవైతే ఆయన దేవుని కోసం చేశాడో అవన్నీ హిజ్కియా దగ్గరికి వచ్చి, ఇప్పుడు ప్రార్థన హిజ్కియా ఒక్కడే చేయట్లేదు, కొన్ని వందల ఆత్మలు కలిసి హిజ్కియాతో ప్రార్థన చేస్తుంది. అప్పుడు దేవునికి బలమైన స్వరం భూమి మీద నుండి వచ్చింది, నన్ను బ్రతికించు అని. కానీ నన్ను బ్రతికించని ప్రార్థన చేసేవాడు హిజ్కియా కాదు. హిజ్కియాతో ఉన్న ఆ 1000 ఆత్మలు కలిగిన హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడు తన స్వరాన్ని విని ఆలకించి ఆయుష్ను పొడిగించాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ ది సైలెన్స్డ్ హిస్ వర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల మధ్యలో ఆయన స్వరాన్ని సైలెన్స్ చేసి దేవుని దగ్గర ఆయన స్వరాన్ని ఎలుగెత్తి పెట్టాడంట. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్. అలాగే నీ సుంకరి కూడా అనేకమైన పనులు చేసి దేవుని దగ్గరికి వచ్చి ఎవరో ఒకరు వినాలని, నేను ఈ పని చేశా, నేను ఆ పని చేశా అని అనుకోవట్లేదు. ఇన్ హిస్ హార్ట్ ద ఓన్లీ వన్ థింగ్ దట్, నీ కోసం నేను అనేకమైన చేశా, నాకు ఇంకేం చేయట్లేదు అనుకోకుండా, అయ్యా నన్ను కరుణించుము, ఎందుకంటే నేను ఏ స్థానంలో ఉన్నానో అది కేవలం నువ్వు చూపిస్తున్న కృపయే. హల్లెలూయా, హల్లెలూయా. సో దీనికి కంక్లూషన్గా ఇంకో వచనం చూద్దాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సో ఇక్కడ సంఘాల గురించి, సంఘాలతో మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే దేవుని సంఘాలు 7గా విభజించి 7 రకాలైన సంఘము ఒకే సంఘముగా, సార్వత్రిక సంఘముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇది బాగా వినండి. సో 7 సంఘాలు కలిసిన సంఘముగా ఏదైతే ఉందో అది మాత్రమే రాష్ట్రాకల్లో ఎత్తబడతాయి. ఈ సంఘమా, ఆ సంఘమా, లేకపోతే ఎఫెసు సంఘం ఎత్తబడుతుందా, స్టారిస్లో ఉన్న సంఘపు దూతకి లాగా అంటే ఆ సంఘం ఎత్తబడుతుందా, ఫిలదెల్ఫియా సంఘం ఎత్తబడుతుందా? కాదు. 7 సంఘాలలో ఉన్న ప్రతిబింబం ఏదైతే ఉందో దానికి సంబంధమైన ఒకే సంఘముగా ఎలాగైతే అమర్చబడి ఉంటుందో ఆ సంఘమే సిద్ధపరచబడినట్టు సంఘం. సంఘం అంటే మనమందరం. సో దాంట్లో నువ్వు అయి ఉండొచ్చు, నువ్వు లేకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది నువ్వు ఆయన యందు విశ్వాసం కలిగిన వాడిగా జీవిస్తే తప్ప అది తెలుస్తుంది. సో అక్కడ 3వ వచనం చూస్తే, 2వ వచనం చూస్తే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవునికి తెలుసు నువ్వేం కష్టం పడ్డావో,
నువ్వు ఏమేమి క్రియలు చేశావో, నీ సహనం ఎంతుందో దేవునికి తెలుసు. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలేయలేదనియు నేను ఎరుగుదును. దేవునికి అన్ని తెలుసు నీ జీవితం ఎలా ఉంది. కానీ ఒకటి నింద మోపవలసి వస్తుంది, ఒక భారమైన ఆ ఒక శ్రమ అక్కడ వాళ్ళకి జీవితంలో కలుగుతుంది. అదే చూద్దాం ఒకసారి 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనితును. ఎగ్జాక్ట్గా ఆయన వాక్యం సెలవిస్తున్నాడు. ఆ వాక్యంలో ఏముంది? మొదట నీకుండిన ప్రేమ నువ్వు మరిచితివి. సో ఏమంటున్నాడు ఆ సంఘంతో, ఎఫెసీలో ఉన్న సంఘం దూతకు ఏమని సెలవిస్తున్నాడు దేవుడు? అన్నీ బాగానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ ఏమంటున్నాడు? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ది ఫస్ట్ లవ్ రిగార్డింగ్ ద గాడ్స్ గ్లోరీ ఈజ్ వాట్ యూ నీడ్ రైట్ నౌ. ఇప్పుడు ఈ స్థితిలో ఏ ప్రేమ అంటే ద ఫస్ట్ లవ్ దట్ బిలాంగ్స్ టు ద గాడ్ అండ్ దట్ బిలాంగ్స్ టు యువర్ ఫెయిత్. మొదటి స్థానములో అంటే ఎప్పుడు మొదటి ప్రేమ మనం దేవుని మీద కలిగింది. ఈరోజు మొదటి ప్రేమ దేవుని మీద కలిగిందా? లేదు. ఎప్పుడు కలిగింది మీ అందరికీ? దేవుడు తెలిసిన రోజే మొదటి ప్రేమ ఆయన మీద కలిగింది. ఆయన దేవుడంట, ఆయన నిజమైన దేవుడట, మన జీవితంలో ఏమైనా చేసే సమర్థుడట, మన జీవితానికి సరైన దారిని చూపించే దేవుడట. ఇవన్నీ మనం ఫస్ట్లో తెలుసుకున్నాం. ఆయన చేస్తాడు, ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు, ఆయన అన్ని రకాల అద్భుతాలు చేస్తాడు, ఆయన ఈ విధానంలో మనల్ని రక్షిస్తాడు, మనకు రక్షణ ఇచ్చాడు, మనకి గొప్పతనం ఇచ్చాడు, ఆయన ఇది చేశాడు, ఆయన ఇది చేశాడు. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను నీకోసం అంటే మొదట్లో ఏమని పలికేవాళ్ళం? మెల్లిగా మన జీవితానికి సాదృశ్యమైన మన లైఫ్ని చూస్తే ఇప్పుడు ఏమని పలుకుతున్నామో దీన్ని ఎగ్జాక్ట్గా డిఫరెన్షియేషన్ చేసుకుంటే కనుక నీకు అర్థమవుతుంది. నువ్వు ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘంలో ఉన్నవాడివా లేకపోతే ఆ సంఘానికి సంబంధం లేనివాడిగా ఉన్నావా అనేది నీకు అర్థం కావాలి అంటే యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్ దట్ మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా నేను నీ యొద్ద నుండి వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి నేను తీసివేస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తుగా వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. సో మనం ఏం చేయాలంట దేవుని కోసం అని అంటే, ఏ క్రియలు చేసినా యువర్ ఫెయిత్ హ్యాస్ టు బి మస్ట్ కెప్ట్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఆయన కోసము మనం సువార్తను ప్రకటిస్తున్నాం. ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నాం? సువార్త అంటే ఏంటి? సు అంటే మంచి వార్త. ఇట్ ఈస్ ద న్యూస్ దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఫర్త్ టు ద పీపుల్. అలాంటి మంచి వార్త సువార్త అంటే ఆత్మ రక్షణలోనికి రావటానికి నాకు సువార్త అనే జ్ఞానము తెలుసు. ఈ సువార్త నేనేం చేయాలి? అనేకమైన ప్రజలకు సువార్తను ప్రకటించాలి. దానికి అర్హత అందరికీ ఉందా లేదా? ఉంది. స్వార్థం ప్రకటిస్తున్నప్పుడు రక్షణ నువ్వు ఇవ్వాలా, యేసయ్య ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలి? యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడు. ఆ రక్షణ నువ్వు చెప్పే సువార్తను బట్టి కాదు, ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి రక్షణ కలుగుతుంది. నువ్వు చెప్పే సువార్త ఆయన ఎలా నమ్మగలుగుతున్నాడంటే నువ్వు చెప్పిన విధానాన్ని బట్టి కాదు, కృప ద్వారా నమ్ముతున్నాడు. ఇదంతా రోమన్స్లో ఉందండి. అంటే పౌలు అంటున్నాడు కదా, నువ్వేం చేయలేవు, నువ్వేం చేసినా నువ్వేం చేయట్లేదు. విశ్వాసం మనిషిలో ఉంది కాబట్టి రక్షణ యేసు ప్రభుల నుండి అతనిలో స్థాపించబడింది. ఇదొకటైతే తర్వాత నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, నువ్వు సువార్త 10 మందికి ప్రకటించేటట్టుగా సామర్థ్యం నీలో ఉందనంటే దట్స్ ద గ్రేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ కృప నీలో ఉంది, నీపై ఆ గ్రేస్ ఉంది. హల్లెలూయా. ఇక్కడున్న 50 మందికో 10 మందికో అందరూ సువార్త చెప్పగలుగుతున్నారా అంటే చెప్పలేకపోతున్నారు. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ద గ్రేస్.
ఉన్న 10 మంది, ఇంతమందిలో 10 మంది సువార్త చెప్పగలుగుతున్నారంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. దేవుని కృప గొప్పది. బికాస్ ద గ్రేస్ విచ్ ఈజ్ అపాన్ దెమ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అమాంగ్ దెమ్. దేవుడు చూపిస్తున్న కృప ఆ 10 మంది మీద దేవుడు పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆశ వారిలో ఉంది. మిగతా వారిలో కృప లేదు. ఎందుకో తెలుసా? ఆశ లేదు. సో కృప దేనికి అట్రాక్ట్ అవుతుంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి గట్టిగా. ఆశ, దాహం, దప్పిక. హల్లెలూయా. సో వాట్ కైండ్ ఆఫ్ ఏ హంగర్? ఏ దప్పిక మీ లైఫ్లో ఉంది? ఏ ఆకలి మీ లైఫ్లో ఉంది? ఏ ఆశ మీ లైఫ్లో ఉంది? హల్లెలూయా. దేవుని కోసం ఇది చేయాలనే ఆశ ఉంటే గ్రేస్ కనెక్టెడ్ టు యూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలతో మాట్లాడాలనే ఆశ ఉంటే గ్రేస్ కనెక్ట్స్ టు యూ. అందుకే అన్నాడు సొలొమోన్, ఆశ ఎలాగుండాలంట? బంగారాన్ని వెతికినట్టు జ్ఞానాన్ని వెతకండి అని అంటాడు. మన ఆశ ఏంటో తెలుసా? 5 నిమిషాల ఆశ, 10 నిమిషాల ఆశ. ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే ఒక్కరోజు ఆశ. పోయిన బంగారం గురించి అయితే ఒక్కరోజు ఆలోచించం. ఎప్పుడు? దొరికేంత వరకు. దొరకకపోతే నీ జీవితకాలమెల్లా అది గుర్తు పెట్టుకుంటావంట. పలానా రోజు నాకు బంగారం పోయింది. ఎందుకు? దాని మీద ఉన్న ఆశ. దానికి అతీతముగా నీ ఆశ దేవునిలో ఏది ఉన్నా దాని తగ్గట్టుగా నీకు కృప ఇవ్వబడుతుందంట. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద ఎవాంజలిస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు గెట్ ద డిజైర్ టు బికమ్ ఇట్. బికాస్ డిజైర్ అట్రాక్ట్స్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు కృప దేనికి అట్రాక్ట్ అవుతుందంట? నీలో ఉన్న ఆశకి అట్రాక్ట్ అవుతుందంట. ఒకసారి చూద్దాం. సామ్ చాప్టర్ 37 వర్స్ నెంబర్ 4 and 5. కీర్తనలు 37వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని బట్టి సంతోషించుము. అప్పుడు మళ్ళీ చదవండి ఒకసారి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మళ్ళీ చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము. అందరు వింటున్నారా? దేవుణ్ణి బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు నీ హృదయ వాంఛ ఎవరిని బట్టి సంతోషిస్తే? అంటే చెప్పండి అందరు. నిన్ను బట్టి కాదు. నువ్వు మంచి పని చేయి, నువ్వు దేవుని కోసం ₹1,00,00,000 సంపాదిస్తే అదే ₹1,00,00,000 దేవునికి. బట్ నిన్ను బట్టి నువ్వు సంతోషించకు. హల్లెలూయా. Whatsoever you have given unto God, don't be happy for what you have done unto God. నువ్వు దేవుని కోసం చేసిన దానిని బట్టి సంతోషించకండి. దేవుడు నీ కోసం చేసిన దానిని బట్టి సంతోషిస్తే నీ హృదయ వాంఛ ఆయన ఎవరు? దేవుడు నెరవేరుస్తాడంట. నువ్వు నెరవేర్చుకోలేవు, ఆయన నెరవేర్చాలని ఆశ ఆయనకుంది. కాబట్టి నువ్వు నెరవేర్చుకోకుండా దేవుడు చేస్తాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? సో యు ఆర్ ట్రయింగ్ టు మేక్ యువర్ హార్ట్ టు గెట్ ఎఫెక్టెడ్ బై వాట్ యు హ్యావ్ డన్ ద వర్క్. నువ్వు నీ హృదయ వాంఛ నెరవేర్చుకోవటానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తావు. దేవుడు దాన్ని ఆపేస్తాడు. ఎందుకంటే ఆయన ఆశ ఏంటో తెలుసా? నేను నెరవేర్చాలి. ఐ వాంట్ టు కన్ఫర్మ్ యువర్ హార్ట్ డిజైర్ టు బి యాక్సెప్టెడ్ బై ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎంతమందికి అర్థమైతే? నీ హృదయ వాంఛ దైవికముగా అయితే అది నువ్వు నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే అది నెరవేర్చకుండా దేవుడే అడ్డగిస్తాడు. ఎందుకంటే ఆయన చిత్తం, ఆయన ఆశ ఏంటో తెలుసా? నేనే దాన్ని నెరవేర్చాలి. అది నెరవేర్చబడాలంటే మీరేం చేయాలి? దేవుణ్ణి బట్టి సంతోషించాలి. సో అందరం అందాం, నేను దేవుని బట్టి సంతోషిస్తానండి. మరి బిగ్గరగా, మరి బిగ్గరగా. హల్లెలూయా. Give claps to the Lord Jesus. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? ఎవరిని బట్టి సంతోషంగా ఉండాలి? నన్ను బట్టి కాదు, సంఘాన్ని బట్టి కాదు, ఎవరిని బట్టి. ఎందుకు ఆయన బట్టి నేను సంతోషంగా ఉన్నానంటే నిజమైన దేవుడని నాకు తెలిసేటట్టుగా ఆయననే చేశాడు. నా ఆత్మను ఆయననే రక్షించాడు. నేను ఒక వాంఛ దేవుని కోసం పెట్టుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తే వాంఛ నెరవేర్చబడదు. ఉపవాస ప్రార్థనలో ఉండి ఆయన బట్టి సంతోషించు, నీ వాంఛ ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. అంటే నీ విశ్వాసం అంతా నేను చేసిన ఫాస్టింగ్ ప్రేయర్లో నేను పెట్టను. నేను చేసిన దీర్ఘకాలపు ప్రార్థనలో నా విశ్వాసం నేను పెట్టొద్దు. ఎవరిలో పెట్టాలా? ఆయనలో. హల్లెలూయా, హల్లెలూయా.
నాకు రక్షణ రావాలంటే నేనేం చేస్తే రక్షణ వస్తుంది? ఎవరి యందు నమ్మకం ఉంచితే రక్షణ వస్తుంది? దేవుడు చేసిన ఆ త్యాగం ఏదైతే సిలువలో ఆయన రక్తం కార్చాడో దాన్ని నమ్మితే నీ ఆత్మ రక్షించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని చిత్తం అందరి జీవితం నెరవేర్చబడాలా లేదా? దానికి మెయిన్ థింగ్ దేవుని బట్టి, ఇఫ్ యూ ట్రూలీ జాయ్ఫుల్ ఫర్ ద గాడ్, your heart is going to get attracted by the spirit of the living God. దేవుని ఆత్మతో అంటుకట్టబడిన హృదయం నీకు కావాలంటే నీ హృదయంలో దేవుని బట్టి సంతోషించు. ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా నీ హృదయంలో దేవుని బట్టి నీకు సంతోషం ఉంటే నీ ప్రతి డిసీజెస్ అండ్ సిక్నెస్ ఈరోజు ఇక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావండి. I prophesy by the spirit of the living God. Hallelujah, hallelujah. ఈ మాట నేను ఏదో క్యాజువల్గా చెప్పట్లేదు. ఐ సీ ఇన్ ద రెమ్స్ ఆఫ్ ద స్పిరిట్. నేను ఆల్రెడీ మీ రెలమ్స్లో నేను ఆల్రెడీ పనిచేస్తూనే ఉన్నాను ప్రజెంట్ రైట్ నౌ. ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ వాట్ యు ఆర్ గివింగ్ టు ద లార్డ్. మీరు ఎలాగ వింటున్నారో కూడా మీరు ఒక ఆలోచన చేస్తున్నారు కదా. ఆలోచనలో కూడా ఆ ఆత్మ కలిగిన వాడిగా ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడని నేను ప్రచురపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో జాయ్ ఫర్ ద లార్డ్ దట్ గివ్ యూ ద స్ట్రెంగ్త్. ఆయనను బట్టి నీ భర్తను బట్టి సంతోషించుడి, అప్పుడు హృదయ వాంఛ దేవుడు నెరవేరుస్తాడు. నో 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 నో. హల్లెలూయా. భర్తలారా నీ భార్యను బట్టి నువ్వు సంతోషించు. నో, దేవుని బట్టి సంతోషించు. ఆ సంతోషం నీ భార్యతో పంచుకో. దట్స్ మేక్ ఎఫెక్టివ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద మోస్ట్ హై. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ భార్యతో నువ్వు అనాలా, దా ఇద్దరం కలిసి ఆయనను బట్టి సంతోషిద్దాం. భార్యలారా నీ భర్తను తీసుకొని ఇద్దరు కలిసి అనాలా, ఆయనను బట్టి మనము సంతోషిద్దాం. యు ఆర్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యు ఆర్ డెలివర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మీకు విడుదల యేసు నామంలో ఈ విధముగా ప్రాప్తిస్తుంది. మీకు స్వస్థత ఈరోజు యేసుక్రీస్తు నామంలో ఈ విధముగా ప్రాప్తిస్తుంది. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. Hallelujah. The one who is prepared for his rapture is rejoice in the name of the Lord. ఆయన నామములో గొప్ప ఆనందం ఎవరు కలిగి ఉంటారో తెలుసా? ఆయన రాకడ కోసం సిద్ధపడిన వాళ్ళు మాత్రమే కలిగి ఉంటారు. ఈ కొంతమంది ముఖాలని వికారం చేసుకొని ఉంటారు. వాళ్ళు నన్ను ఇట్లెందుకు అన్నారు, వీళ్ళు నన్ను ఇట్లెందుకు అన్నారు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు. ఎవరికి లేవు కష్టాలు చెప్పండి. 2 చేతులు 2 కాళ్ళు గలవారుగా మీరున్నారు. 2 చేతులు 2 కాళ్ళు లేని వారిగా దేవుడు స్తుతించే వాళ్ళు ఉన్నారు. ఎవరి కష్టం ఎక్కువ చెప్పండి? మీ కష్టమా వాళ్ళ కష్టమా? కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది, తప్పట్లే. అక్కడ కంపేర్ చేసుకోకండి అని యేసుప్రభు అంటే చేసుకోవాల్సి వస్తుంది. బికాస్ మనం ఏమనుకుంటున్నామంటే నాకు ఈకున్న కష్టము చాలా భారమైనది. హల్లెలూయా. ఏ కష్టం భారమైనది కాదండి. నీ విశ్వాసం ఆయన కష్టంలో పెడితే, నీకోసం ఆయన పడిన కష్టంలో నీ నమ్మకము ఆయన కష్టంలో పెడితే నీ కష్టం పటాపంచలవుతుంది. ఎందుకు నీ కష్టంతో నువ్వు నడుస్తున్నావు అంటే నీ నమ్మకం నీ కష్టం పైన పెట్టావు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. సో రిజాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరు ఏం చేయాలంటే ఇప్పుడు సంతోషించి గంతులు వేయాలి. ఎవరైతే ఆయన నామము నిమిత్తం మిమ్మల్ని హింసిస్తున్నారో మీరేం చేయాలంటే అప్పుడు కన్నీటి ప్రార్థన చేసి, అయ్యా నిన్ను నమ్ముకుంటే ఆ ఊరి వాళ్ళని ఇలాగంటున్నారు, నిన్ను నమ్ముకుంటే నా బంధువులు నన్ను ఇలాగంటున్నారని గబగబా రూమ్లోకి వచ్చి ఏడ్చేవాళ్ళు ప్రపంచంలో 95% క్రైస్తవులు ఉన్నారండి. బట్ వాక్యం ఏం సెలవిస్తుంది? అదే యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే నా నిమిత్తం హింసించబడి, ఎవరైతే నా నిమిత్తం తృణీకరించబడుతున్నారో వారు ధన్యులు, సంతోషించి ఏమన్నాడు? గంతులు. మనం ముఖం అంతా వికారం అయిపోతుంది. Hallelujah. If you truly happy because of what God has done, your heart is already made happy for the God. దేవుని హృదయ వాంఛ నెరవేర్చడానికి రెడీగా ఉన్నాడంట. నెరవేర్చాలి అని అంటే నువ్వు ఎలా సంతోషంగా ఉండాలి? ఎవరిని బట్టి సంతోషంగా ఉండాలి? ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నా, ఈ లోకంలో ఎవరిని బట్టి సంతోషంగా ఉండలేవు. ఇది సత్యం. ఎంతమంది నేను చెప్పిన అక్షరానికి ఒప్పుకున్నారు చెప్పండి? అది ట్రూ. ఒకవేళ సంతోషంగా ఉంటే సూర్యుడు అస్తమించే లోపే ఆ సంతోషం పోతుంది. ఒకవేళ
ఒకవేళ సూర్యుడు అస్తమించేటప్పుడు సంతోషం కలిగితే ఉదయించే లోపే ఆ సంతోషం పోతుంది. ఎవరిని బట్టి సంతోషము లేదు, అందుకే ఆయనను బట్టి సంతోషించండి, యేసయ్యను బట్టి సంతోషించండి. నో హ్యాపీనెస్ వాజ్ గివెన్ టు ది ఎర్త్లీ పీపుల్ అకార్డింగ్ టు ద పీపుల్ సిచ్యువేషన్స్. ఏ పరిస్థితిని బట్టి సంతోషం కలిగినా అది టెంపరీ మాత్రమే. ద పర్మనెంట్ హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ బిలాంగ్స్ టు ద ఫెయిత్ ఇన్ ద లార్డ్. యేసయ్య యందు విశ్వాసం కలిగిన వారికే నిజమైన సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే, మీ హృదయములో ఉన్న ప్రతి చీకటిని తొలగించుకోండి. వాళ్ళని ఇలాగన్నారని, వాళ్ళని ఇలా చేస్తున్నారని ఆ అక్షర జ్ఞానము కలిగిన పనికిరాని జ్ఞానాన్ని తొలగించుకొని, ఎవరేమనుకుంటున్నారో నాకు సంబంధం లేదు, కానీ నేనేమనుకుంటున్నానో అది నాకు సంబంధం. హల్లెలూయా, హల్లెలూయా. సో 10 మంది నీ కోసం చెడుగా అనుకున్నప్పుడు దేవుడు దాన్ని లెక్కించాడు. నువ్వు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నావో దాన్ని లెక్కిస్తాడు. అర్థమవుతుందా? ఒక వ్యభిచారి గురించి ఆ వ్యభిచారి వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు, అరే ఆ వ్యభిచారి నా గురించి ఏమనుకుంటుందో, వ్యభిచారితో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది దేవుడు దాన్ని లెక్కలో తీసుకోడు. ఆ వ్యభిచారిని చూసినప్పుడు, ఆ వ్యభిచారితో పాటు అక్కడ ఉన్న ప్రజలంతా నేను చూస్తున్నప్పుడు నువ్వేమనుకుంటున్నావో దాని లెక్కలకి తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే పట్టించుకున్న వాడిని నువ్వే. సో గాడ్ ఈజ్ కేరింగ్ అబౌట్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు అనడానికి ఈ సాక్ష్యము సాదృశ్యముగా మీ జీవితంలో స్థిరపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో 2వ అధ్యాయంలో చూస్తే మొదటి ప్రేమ మరచిపోయాడు కనుక అక్కడ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు నమ్మిన మొదటిలో సీజన్లో ఎలాగ ఉన్నారు, ఇప్పుడు ఎలాగ ఉన్నారు? ఒకవేళ ఎక్కువగా మీ అభిషేకం పెరిగి ఎక్కువగా ప్రేమ విస్తరిస్తే దీపస్తంభము నువ్వు నీ దగ్గర ఉండడమే కాదు, అదే దీపస్తంభము అనేకమైన ప్రజల దగ్గరికి పెట్టేవాడిగా దేవుని నియమిస్తాడు. యు ఆర్ ద పీస్ మేకర్. యు ఆర్ నాట్ బీయింగ్ రిసీవ్ ద పీస్, బట్ యు ఆర్ ద పీస్ మేకర్. నువ్వు సమాధానం ఇచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను నియమిస్తాడు. లేదు సార్, నేను ప్రార్థన చేసేవాడిని, ఇప్పట్లో నేను చేయలేకపోతున్నానంటే అర్థం ఏంటి? ఏం మర్చిపోయాడని ఆ వ్యక్తి? మొదట ప్రేమ దేవుని మీద ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయాడు. ఈరోజు ఎవరైతే ఆ మొదట ప్రేమను జ్ఞాపకము చేసుకొని నేను ఇంకా ఆ ప్రేమలో విస్తరించబడాలి, అప్పట్లో దేవుని రాజ్యం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎంతో కష్టపడినా, కానీ ఇప్పుడు అనేకమైన కారణాల చేత నేను బంధించబడ్డాను. వద్దు, దిస్ ఈజ్ నాట్ మై లైఫ్. మై లైఫ్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఆయన చేసే విధానాన్ని బట్టి నా జీవితం ప్రయాణం ముందుకు వెళ్ళాలి అనే నమ్మకం, విశ్వాసం నీకు ఉన్నట్లయితే ఈ రోజు నుంచి ఆ మొదటి స్థానంలో ఉన్న ఆ దేవుని ప్రేమ ఏదైతే నీపై కలిగిందో, ఆ ప్రేమ నీపై కలిగిన విధానాన్ని బట్టి నువ్వు దేవుని ఎలా ప్రేమించావో అదే ప్రేమ నీలో స్థిరపరచబడుగాక. బై ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ ఎస్టాబ్లిష్ దట్ లవ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఎవ్రీ వన్. మీ నమ్మకం, మీ విశ్వాసం ఎవరిపై పెడదాం? ఎవరిని బట్టి మీరు సంతోషించాలి? ఆ పరిసేయుడు ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడు? ఎవరిని బట్టి? ఆయనను బట్టి. నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా, నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నా, నేను దశమ భాగం ఇస్తున్నా, నేను కానుకలు రైట్ టైంకో దేవుని సమర్పిస్తున్నా, నేను మంచివాడిగా ఉన్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఐఎమ్ డూయింగ్ గుడ్. నేను మంచి పనులు చేస్తున్నాను కాబట్టి నేను సంతోషిస్తున్నాను. అది నచ్చడు దేవుడు. ఆ సుంకర్ ఏమంటున్నాడు? ఆయన ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ఒకే ఒక మాట, అయా నీ కరుణ నాపై చూపించు. ద ఫెయిత్ అండ్ ఎవ్రీథింగ్, ఐడెంటిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ కన్సెంట్ విత్ అన్ లింకేజ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుడితో అంటుకట్టబడినట్టుగా ఆయన పని చేశాడు. అదే విధమైన సంకల్పం చేత నీ లైఫ్ని హంబుల్ రిక్వెస్ట్తో గాడ్ దగ్గరికి వెళ్ళి, తండ్రి నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఏం చేశాడు యేసుప్రభు మీకోసం అనంటే, ఆయన మీ పాపములను క్షమించటానికి ఆయన సిలువలో రక్తం కార్చాడు. మీకు అనేకమైన రోగాలు ఉన్నప్పుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. నేను మీ దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు క్యాన్సర్స్ పోయాయి, అనేకమైన గడ్డల రూపంలో ఉన్న క్యాన్సర్స్ కరిగిపోయాయి, కిడ్నీలో స్టోన్స్ అన్నీ కరిగిపోయాయి. అవన్నీ హీలింగ్స్, ఎన్నో వేల సాక్ష్యాలు ఉన్నాయి మన సంఘంలో. నేను చేశాను,
నేను చేశాను అనేది కాదు. ఆయన ఏం చేయడం వల్ల నా ద్వారా మీకు స్వస్థత కలిగింది. ఆయన యేసయ్య మీకు ఆరోగ్యం రావటానికి సిలువలో దెబ్బలు తిన్నాడంట. యెషయా గ్రంథంలో ఉంటారు, ఆయన దెబ్బల చేత మీకు, దైవజనుడు ప్రార్థన చేత మీకు స్వస్థత కలగదు. ఎవరి ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది? ఆయన దెబ్బల చేత మీకు స్వస్థత కలిగెను అనేది ఏదైతుందో నేను నమ్మి మీకోసం ప్రార్థిస్తున్నా. అదే నమ్మకం నీకుంటే అవసరం లేదు ఈ వ్యక్తి. యు ఆర్ హీల్డ్ ఆల్రెడీ వెన్ యూ బిలీవ్ దట్ స్క్రిప్చర్. ఆ విశ్వాసం దాంట్లో ఉంటే నువ్వు ఆల్రెడీ స్వస్థపరచబడతావు. హల్లెలూయా. చదవండి ఐజయా యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏంటంట? అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అంటే ఆరోగ్యం కలుగుతుంది. ఎవరు చేయడం వల్ల మనకి ఆరోగ్యం వచ్చింది? ఎవరు త్యాగం చేయడం వల్ల, ఎవరు దెబ్బలు తినడం వల్ల మనకు ఆరోగ్యం వచ్చింది? జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఈరోజు నాకు స్వస్థత కలిగిందంటే దయచేసి అక్కడ ఉన్న పాస్టర్నో విశ్వాసంలో మాత్రమే కాదు చూపించాల్సింది. ఎవరిని చూపించాలి? మెయిన్ హైలైట్ చేయాల్సింది ఎవరిని? యేసుక్రీస్తు. ఆయన సిలువలో దెబ్బలు తిన్నాడు కనుక నాకు స్వస్థత కలిగింది. అంటే నేను చేసే దానిని నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎవరు చేసే దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను? యేసయ్య చేసే దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. హల్లెలూయా. నువ్వు నీతిమంతుల కన్నా గొప్ప నీతిమంతుడు ఎలా అవుతావంటే యేసుక్రీస్తు చేసిన దాంట్లో నువ్వు నమ్మకం పెట్టినప్పుడు, విశ్వాసం పెట్టినప్పుడే నువ్వు నీతిమంతుడుగా, పరిసయ్యుల నీతి కన్నా ఎక్కువగా నీకు నీతి అమర్చబడి ఉంటుంది. కేవలం నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు చేసిన క్రియలలో విశ్వాసం పెడతావో అప్పుడే నీ నీతి ఆయన దృష్టిలో ఎంచబడతాదంట. హల్లెలూయా. హల్లెలూయా. సో మన విశ్వాసం, సో ఎంతమంది అయితే నమ్ముతున్నారో ఐ డోంట్ నో, మీరు చేసే క్రియలు దేవుని కోసం, మనము చేసే పనులు దేవుని కోసం, ఎన్నైనా చేయడం తప్పు కాదు, చేస్తూ ఉండాలి. కానీ నీ విశ్వాసం ఎవరిపైన పెట్టాలి? ఎవరిపైన పెడదాం? గాడ్ ప్లాన్ పైన, దేవుని పైన, యేసుక్రీస్తు పైన పెట్టాలి. నీ మనసు అది ఒప్పుకుంటుందా? ఫస్ట్ ఒక చిన్న మంచి పని చేస్తే ఏం చేస్తాం మనమంతా? నువ్వు దేన్ని నమ్ముతావో తెలుసా? నువ్వు చేసే మంచి పని నేను నమ్ముతావు. ఇప్పుడు అంతెందుకండి, ఒకడికి రోగం వచ్చిందనుకో, ఏం చెడ్డ పని చేశాడో రోగం వచ్చిందంట. ఒకడు మంచిగా బిల్డింగ్లు కట్టి మంచి మంచి ఆశీర్వాదాలు వండుకున్నాను అనుకో, ఏం మంచి పనులు చేస్తుండో అందుకే ఆశీర్వదించబడుతున్నాడు. మంచోళ్ళు అంటారు. అది చెడ్డోళ్ళు అయితే ఈడు ఎవడు ముంచిండో అందుకే ఈడు గొప్పోడు అయినాడు. ఎవరి దారి ఆనికే ఉండాలి, ఎవరి మాట ఆనికే ఉంటుంది. సో మొత్తం మీద అవతల వాడిని ఎలా మనం తీర్పు తీరుస్తున్నామంటే వాడు చేసిన పనిని మీద తీర్పు తీరుస్తున్నాం. ఈ లోకం సిస్టమ్ అంతా అలానే తయారైందంట. ఈ సిస్టంలో నువ్వు నేను ఉన్నాం. ఇప్పుడు ఏమని నమ్ముతున్నాం మనమంతా? వాళ్ళు చేసిన పనిని బట్టి మనం తీర్పు తీరుస్తున్నాం కనుక మనము చేసే పనిని కూడా మనం తీర్చుకుంటున్నాం. నాకు యాక్సిడెంట్ అయింది, నేనేం తప్పు చేశాను? ఓకేనా? రైట్. సో దేవుడు నాకు ₹1,00,000 జీతం సడన్గా ఒక మంచి జాబ్ ఇచ్చేశాడు. నేను ఎంత మంచిగా ఉంటే దేవుడు నాకు ఇవ్వాలి. నేను మంచిగా ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాను కాబట్టి నేను బ్లెస్ అయ్యాను. ఎవరు కావాలండి? అవన్నీ ఆశీర్వాదాలు నీ నమ్మకాన్ని బట్టి, నీ క్రియను బట్టి వస్తే మాత్రం నీకు రక్షణ పోయినట్టే. యు లూజ్ ద సాల్వేషన్ ఆల్రెడీ, యు ఫెల్ట్ ఇట్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది మీ లైఫ్లో ఇలా అన్నారండి? పాస్ట్ లైఫ్లో చిల్వర్డ్ సార్ ఒప్పుకోండి. సో దట్ హోలీ గోస్ట్ విల్ కన్ఫెస్ హిమ్సెల్ఫ్ దట్ హీ విల్ ఫర్గివ్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని అనుకుంటాం కొన్నిసార్లు, నేను బ్లెస్ అయ్యానంటే నేను సరిగ్గా ఉన్నాను కాబట్టే నన్ను దేవుడు దీవించాడు. హల్లెలూయా. నేను సరిగ్గా లేను కాబట్టే నాకు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి ఎవ్వడు అనుకోకండి, మంచిది కాదు. నీ విశ్వాసం, నీ నమ్మకం నువ్వు చేసే దాంట్లో పెట్టకండి. నేను దీవించబడ్డాను అని అంటే దట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నాకు ఒక అపాయము తలెత్తిందంటే లెట్ మీ గ్లోరిఫై గాడ్ మోర్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు కష్టం వస్తుందంటే తండ్రి నాకు నేర్పించబోతున్నావు, నీకు స్తోత్రం.
నాకు ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే లెట్ మీ లెర్న్ మోర్ థింగ్స్ రిగార్డింగ్ యువర్ గ్లోరీ. నీ కోసం నేను ఇంకా నేర్చుకోవాలి, అందుకే కష్టం వచ్చింది, అందుకే ప్రాబ్లం వచ్చింది. అంతేగాని నేను చెడ్డోని బట్టి నాకు సమస్యలు రావట్లేదు, నేను మంచోని కాబట్టి నాకు దీవెనలు రావట్లేదు. మంచి చెడులను బట్టి దేవుడు దీవెనిస్తే ఒక వాక్యం అంటాడు యేసుప్రభు, నేను చెడ్డవాళ్ళపై ఒకవేళ చెడ్డవాళ్ళని బట్టి ఇలా చేసి మంచి వాళ్ళని బట్టి అలా చేస్తే వర్షము ఎవరి మీద నేను కురిపియాలి? మంచి వాళ్ళ పొలంలోనే నేను వర్షం కురిపియాలి. ఆయననే అంటాడు అన్నమాట. బట్ ఎవరి మీద కురిపిస్తున్నాను నేను? మంచి వాళ్ళ మీదనా? మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పంట పొలాల మీదనా? ఎవరి మీద? సర్వ మానవాళ్ళందరి మీద, ఆయన చిత్తాన్ని బట్టి. హల్లెలూయా. కానీ మనుషులు ఏమనుకుంటున్నారు, ఈరోజు వర్షం వచ్చి మొత్తం పంట అంతా ఖరాబ్ అయిపోయింది, వీడు ఏం చేసిండో. మరి అదే వర్షం రైట్ టైంలోకి వచ్చి పంట మంచిగా అయిన తర్వాత సపోర్ట్ చేయరు. అంటే మనుషులంతా కూడా మనుషులు చేసే క్రియలను బట్టి తీర్పు తీరుస్తున్నారంట. ఈరోజు నీకు ఆ విశ్వాసం, అలాంటి నమ్మకం యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోను గాక. జస్ట్ గివ్ క్లాప్స్ టు ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అనేక ప్రజలు వచ్చి సాక్ష్యాలు చెప్తారు మన సంఘంలో. ఎందుకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు? మనం రోజు ప్రార్థిస్తున్నాం కనుక, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కనుక. ఎందుకు? వై గాడ్ ఈస్ డూయింగ్ మిరకిల్స్? ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు? ఏమని నమ్మాలంటే ఆయన చేసిన దాన్ని నమ్మాలి. ఆయన ఏం చేశాడు? సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనే చేసుకున్నాడు. దాన్ని నమ్మితే అద్భుతాలు జరుగుతున్నాయి. సో నేను నమ్మేది నా క్రియలు కాదు, దేవుడు ఏదైతే చేస్తున్నాడో, దేవుడు ఏ స్వరమైతే ఎలుగెత్తి నాతో మాట్లాడాడో దాన్ని నమ్మాను కనుక అద్భుతాలు అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విశ్వాసాన్ని ఎవరు కూడా పక్కదారిలో వెళ్ళేలాగా చూడకుండా చేయకుండా అందరము ఆయన యందు విశ్వాసం ఉంచి, మీరు ఏ మంచి క్రియలు చేసినా, ఎలాంటి గొప్ప కార్యాలు చేసినా నీ నమ్మకం, నీ విశ్వాసం ఆయన చేసిన దాంట్లో మాత్రమే ఉండేటట్టుగా చూసుకోండి. బికాజ్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. రక్షణ అంతా కూడా దీని మీద ఆధారపడిందండి. నేను ముఖ్యంగా చెప్తున్నా, మీరు బాప్తిజము ద్వారా పొందుకున్న రక్షణ ఏదైతే ఉందో సంపూర్ణమైన రక్షణ దీని మీద ఆధారపడింది. దేని మీద? నువ్వు ఎప్పుడైతే నీ క్రియ మీద నువ్వు నమ్మకం పెడతావో దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పరిసేయుడు పాపాలు చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, తాగట్లేదు, ఏం చేయట్లేదు, రకరకాల పాపాలు ఉంటాయి, అవన్నీ ఏం చేయట్లేదు. దానికి మించిన పాపం ఒకటి చేస్తున్నాడు. ఏంటంట? విశ్వాసము యేసునందు పెట్టక విశ్వాసం తను చేసిన క్రియల మీద ఆయన పెట్టాడు. that's the biggest sin among the sins. హల్లెలూయా. పాపంలో అన్ని గొప్ప పాపాల కన్నా, అనేకమైన పాపాల కన్నా ఎక్కువ పాపం ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచకపోవడమే ది గ్రేటెస్ట్ సిన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పాపాల కన్నా అతి ఎక్కువ పాపం ఏంటి? చెప్పాలా, గట్టిగా చెప్పాలా? నువ్వు పాపం చేసేందుకు దయ్యం నీకు పట్టదు. ఎందుకు దయ్యం పడుతుంది? చెప్పాలి గట్టిగా. విశ్వాసం లేనందున. ఒక మంత్రికుని తీసుకొద్దాం, ప్రేయర్ చేద్దాం, దయ్యం వానిలో ఉండదు. అన్ని పాపాలు చేస్తాడు వాడే మనకన్నా ఎక్కువ, కానీ విశ్వాసం వానికి ఉంటుంది. వాడు నమ్మే దాంట్లో వాడికి ధైర్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మన విశ్వాసం క్రీస్తులో సరిగ్గా లేదు కనుక మార్గాలన్నీ తెరుచుంటాయి దురాత్మశక్తులకి. ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్, యు ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఏ విశ్వాసం ఎవరిలో పెట్టాలి? మన అది కూడా యేసయ్యలో పెడదాం. ఎంతమంది దీనికి అంగీకరించి ఒప్పుకుంటారండి? సో ఈరోజు జాగ్రత్తగా నీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన జాగ్రత్తగా ఆలోచించుకోండి. హల్లెలూయా. టెస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే పరీక్షించుకో. చెడ్డవాడికి మంచి కార్యం చేయి, చెడ్డవాడికి మంచి కార్యం చేయి. ఎందుకు మనం బాధపడతామంటే, వాడు మంచి కార్యం చేసినా కానీ అసలు వాడు నన్ను అనేకమైన ఇబ్బందులు పెడుతున్నాడు, ఎందుకు ఆ బాధపడుతున్నామంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. హల్లెలూయా. సో దయచేసి దేవుని ఒక వాక్యాన్ని బట్టి మనం చూస్తే, రక్షణ మనలో స్థిరపరచబడాలంటే నీ విశ్వాసం, నా విశ్వాసం ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలి? యేసుక్రీస్తులో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వేసిన కానుక ఫలించాలంటే, ఆ కానుక నిమిత్తమై ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఫలించదు. ఆ కానుకను మర్చిపోండి, ఫలిస్తుంది. హల్లెలూయా. Forget what you have done so that the remembrance of Jesus Christ will manifest in you.
హల్లెలూయా. ఏదైతే ఆయన నిన్ను జ్ఞాపకం చేస్తాడో అది ప్రత్యక్షపరచబడుతుంది నువ్వు చేసిన దాన్ని మర్చిపోయినప్పుడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ డోంట్ నో. ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ వర్డ్స్ యూ విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ వెరీ ఎర్లీ. అందుకే నీ ఆత్మ నా ఆత్మ వీటిని కరెక్ట్గా పాటిస్తే నీ ఆత్మ నీ శరీరంలో ఉండదంట. ఆయన కుడి పక్కన ఇప్పుడే చనిపోకముందే నిన్ను కూర్చొనిస్తాడంట. యువర్ స్పిరిట్ ఈజ్ బిసైడ్ ఆఫ్ ద లార్డ్ వెన్ యూ ఎగ్జాక్ట్లీ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ వాక్యం ఎక్కడ ఉంటుందంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. యు ఆర్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. నువ్వు పరలోక స్థలాలలో నువ్వు కూర్చుంటావంట. ఎప్పుడు? చనిపోయిన తర్వాతనా? ఎప్పుడు? బ్రతికున్నప్పుడే నీ ఆత్మ ఆ స్థలములో ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దయ్యాలను వెళ్ళగొడతామో అవి సాక్ష్యం ఇస్తారు. అంటారుగా కొన్నిసార్లు పైకించి వచ్చావా అని. ఎస్, వీఆర్ కేమ్ ఫ్రమ్ అబవ్. వీ బిలాంగ్స్ టు ది అబవ్. మనం పై వారముగా ఉన్నాం, పైనుండే మనం వచ్చి ఉన్నాం. ఆ స్థానము దేవుడు కల్పించాడు కనుక ఆయనను బట్టే సంతోషించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోవని బట్టి హ్యాపీగా ఉందాం. చెప్పండి గట్టిగా, గట్టిగా. సోవని బట్టి బాధించబడదాం. ఎవరిని బట్టి సంతోషించాలి? దేవుణ్ణి బట్టి. ఎవరిని బట్టి బాధపడాలా? నిన్ను బట్టి. పశ్చాత్తాపపడిన వారై దుఃఖపడు వారులారా నేను నిన్ను ఓదార్స్తాను అంటాడు. అన్ని విషయాల్లో దుఃఖపడొద్దు. ఏదైతే బలహీనత ఉందో దాని విషయంలో దుఃఖపడాలి. హల్లెలూయా. ఏదైతే మంచి కార్యాలు చేస్తున్నావో దాంట్లో సంతోషించకుండా దేవుని నందు సంతోషించాలి. ఎంతమంది సంతోషిస్తాం దేవుని ద్వారా? రెడీగా ఉన్నారా? ఫర్ హూమ్ యు ఆర్ గివింగ్ గ్లోరీ. ఎంతమంది నేను యేసుక్రీస్తుని బట్టి సంతోషంగా ఉండామనుకోండి. మీ భార్యను బట్టి సంతోషంగా ఉండలేరు, మీ భర్తను బట్టి మీరు సంతోషంగా ఉండలేరు, మీ చుట్టాలను బట్టి మీరు సంతోషంగా ఉండలేరు, ఇంకా ఎవరైనానేమి సంతోషంగా ఉండలేరు. అది ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్తున్న ఈ మాట వాళ్ళ మనస్సులో బలంగా నాటుతుంది. ఐ నో దట్ ఇన్ ద స్పిరిట్. వాళ్ళు అనుకుంటున్నారు కరెక్టే. నేను చెప్పే ఈ మాట ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు కరెక్టే. సంతోషం ఎంతసేపు వస్తుంది? 5-10 minutes. బాగానే ఉంది సార్ మా భార్య అని ఈరోజు చెప్పిన వ్యక్తి నెక్స్ట్ వారం వస్తాడు. బాగానే ఉండే గంట సేపు మళ్ళీ ఏమైందో. So we are all came together for understanding of God's kingdom, not the understanding of each other. Hallelujah, hallelujah. దేవుని రాజ్యం కోసం మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీ భార్యను భర్తను ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబ వ్యవస్థను పెంచి పోషించడానికి కాదు, దేవుని రాజ్యం పెంచి పోషించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నా కుటుంబం గొప్పగా ఉండాలరా అనుకున్నవాడు తగ్గించబడతాడు. దేవుని రాజ్యం గొప్పగా ఉండాలరా అనుకున్నవాడు కుటుంబం హెచ్చించబడతాడు. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా అన్యులకు పొత్తు రాదండి. అన్యులకి అవి జరగవు. ఇట్స్ ఓన్లీ ఫర్ యూ, బికాస్ మీరు దేవుని ప్రజలై ఉన్నారని ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. యు ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నాం? ఎవరిని బట్టి అందామా? యేసయ్య నిన్ను బట్టి నేను సంతోషంగా ఉన్నానని. మళ్ళీ ఒకసారి గట్టిగా. Once again, please. Give big claps to the Lord. Hallelujah. Hallelujah. సార్ నేను ఏమనుకున్నా ఏం అవ్వట్లేదు సార్. సంతోషించు దేవుని బట్టి. It will come to pass in your life. Hallelujah. ఇక్కడికి వచ్చి అయ్యా నేను అనుకునేది ఏం జరగట్లేదు, నాకు ఈ జాబ్ కావాలనుకుంటున్నాను, జరగట్లేదు, నాకు ఈ డబ్బులు ఇస్తే బాగుంటుంది, నేను రాజ్యాన్ని కడితే జరగట్లేదు. ఎందుకో తెలుసా? దేవుని బట్టి సంతోషించకుండా ఏదో అన్నో బట్టి సంతోషిస్తున్నావు కాబట్టి నీ హృదయ వాంఛ ఆయన నెరవేర్చట్లేదు. నీ హృదయ వాంఛ నెరవేర్చాలి అని అంటే యేసయ్య నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నానని అనడమే కాకుండా నీ హృదయంలో ఆ సంతోషం ఆయనను బట్టి ఉప్పొంగినప్పుడల్లా హృదయ వాంఛ ప్రతిదీ కూడా నెరవేర్చబడుతూనే ఉంటుందంటండి. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమంది అర్థమైంది? సో మీ విశ్వాసం ఎవరి మీద పెడదాం అని ఎవరిని బట్టి సంతోషంగా ఉందాం. హల్లెలూయా. నా భర్త బాగాలేడు, మా అన్నను బాగాలేవు, మా తమ్ముళ్ళు బాగాలేరని దుఃఖించకండి. ఎందుకంటే వాళ్ళని బట్టి సంతోషించాలని ఆశ నీకు ఉంది.
ఎంతమందికి ఉంది నా అన్నని బట్టి సంతోషించాలని, నా తమ్ముని బట్టి సంతోషించాలని ఆశ ఎంతమందికి ఉంది? నా భార్యను బట్టి సంతోషంగా ఉండాలనే ఆశ ఎంతమందికి ఉంది? ఓవర్ యాక్షన్ చేయకూడదు. నా భర్తను బట్టి సంతోషంగా ఉండాలనే ఆశ ఎంతమందికి ఉంది? అందరూ ఓవర్ యాక్షన్ చేస్తారు. అందరికీ ఉందండి. దట్స్ ఓవర్ టు యూ. దట్స్ ఓన్లీ టెంపరరీ హ్యాపీనెస్. The permanent happiness only hidden in the Lord. Hallelujah. Hallelujah. అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా? మీ ముఖంలో ఆయన వెలుగు నింపబడాలి అని అంటే ఆయనను బట్టి సంతోషించండి. హల్లెలూయా. ఎంతసేపు దేవుని రాజ్యం కోసమే మీరు మాట్లాడండి, కానీ మనం సంతోషంగా ఉందామంటే ఏం చేద్దాం అని వీళ్ళు భార్యాభర్తలు మాట్లాడతారు బెడ్రూమ్లో. ఏమని? దేనికోసం? మనం సంతోషంగా ఉండాలి. ఎట్లా? ఎంత సంపాదిస్తే సంతోషంగా ఉంటాం, ఏం చేస్తే సంతోషంగా ఉంటాం? నడుస్తుంది బాగానే, పొద్దునే లేవగానే ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పురుగు వస్తుంది. ఆ 2 పురుగులు 2 మైండ్లలో జరుగుతాయి. ఏం స్టార్ట్ అవుతుంది? మిస్అండర్స్టాండింగ్, గొడవలు, రకరకాల విపత్తులు, రకరకాల సునామీలు, రకరకాల భూకంపాలు. కొన్నిసార్లు వర్షం కురుస్తుంది, కొన్నిసార్లు ముసురు కురుస్తుంది. వాక్యంలోనే ఉంది, నేను చెప్పే ప్రతి అక్షరం బాగా గుర్తుపెట్టుకోండి. భార్య అంట ముసురుతో సమానమని వాక్యం సామెతలో ఉంటుంది. అంటే భార్య అంటే భార్యనే కాదు, ఈవెన్ భర్త కూడా కావచ్చు, బట్ భార్యనే ఇక్కడ ఇచ్చింది కాబట్టి అదే చెప్తున్నాను నేను. ఎందుకు? వర్షం ఏం చేస్తుందంట? కొట్టిపోతుంది. ముసురు చెప్పాలా? పోతుందా? కొట్టిపోతుందా? వస్తూనే ఉంటుందంట. వారం రోజులు, 5 రోజులు, ఒకసారి నెల మొత్తం ముసిరే ఉంటుంది. అంటే ఇంకా అనుకుంటారు ఈమె వల్ల నాకు సంతోషమే లేదని. నేనే చెప్తున్నాను, సంతోషం ఉండదు. భార్యలు అనుకుంటారు నాకు ఈయన వల్ల ఎప్పుడు సంతోషం లేదని. నేనే అంటున్నాను, సంతోషం ఉండదు. సంతోషం నీకు దొరకాల్సిన స్థలము మీ భార్యలో, భర్తలో, కుటుంబంలోనో, అన్నదమ్ములలో, తల్లిదండ్రులలో, బిడ్డలలో కాదు. ఎక్కడ? క్రీస్తులో. ద హోల్ హ్యాపీనెస్, ద పర్మనెంట్ హ్యాపీనెస్ ఓన్లీ హిడెన్ ఇన్ ద లార్డ్ జీసస్. అది నీకు స్వంతగా కావాలి అని అంటే విశ్వాసం ఉంచి సంతోషించండి, నీ హృదయ వాంఛ నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మనోళ్ళు ఈ వాక్యాన్ని బట్టి ఎలా అర్థం చేసుకుంటారంటే, దేవుని బట్టి సంతోషిస్తే నా హృదయ వాంఛ దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి వాళ్ళ హృదయ వాంఛలు ఏముంటాయి? నా భర్తను బట్టి నేను సంతోషంగా ఉండాలనే వాంఛను కలిగి ఉంటారు. యేసుని బట్టి సంతోషించాలని అనుకుంటూ. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? సో ఒక స్టోరీ చెప్పేసి ముగిస్తా. దీనిని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ రావాలని ఒక చిన్న ఒక స్టోరీని మీకు క్రియేట్ చేస్తాను. ఇలానే ఒక సంఘంలో కావచ్చు, ఒక స్థలంలో కావచ్చు, ఒక దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, ఎంతమంది భార్య కంట్రోల్లో ఉన్నారని ఆ దైవజనుడు అన్నాడు. ఎంతమంది భార్య కంట్రోల్లో లేరు అని దైవజనుడు అన్నప్పుడు, భార్య కంట్రోల్లో ఉన్న వారంతా కూడా ఇటు పక్కన రావాలని అన్నాడు. అందరూ వచ్చారంట, కానీ ఒక్కడు ఉన్నాడంట, ఒక్కడే ఉన్నాడు. ఆ సార్ అన్నాడు, ఇంక అమ్మయ్య, థ్యాంక్ యూ జీసస్, ఆ ఒక్కరినైనా ఉంచావని దేవునికి స్తోత్రం చెప్తూ, బ్రదర్ మరి ఎందుకు ఉన్నారు మీరు ఇటు సైడ్ అని అంటే, నా భార్య అక్కడ పోవద్దన్న సార్ అని అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఆ మిగిలిన పర్సన్ కూడా స్టిల్, బట్ ప్రజల దృష్టికి ఎలా ఉంది? ఎలా ఉంది? కంట్రోల్లో లేడు అన్నట్టు. జస్ట్ ప్యారబుల్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా. అలా మన లైఫ్ అంతా కూడా అలాగా విభజించబడుతుందంట. తెలియకుండానే స్టిల్ వీఆర్ కంట్రోల్డ్ బై సమ్ ఇన్ఫ్లుయెన్సెస్ బికాస్ వీ బిలీవింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ బియాండ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? సో భార్య, భర్త, కుటుంబం, వ్యవస్థ, సొసైటీ, రాజకీయవేత్తలు, వాళ్ళు వీళ్ళు ఎవరిని బట్టి సంతోషించకుండా యేసును బట్టి సంతోషించండి. నీకు ఏ పొజిషన్ కావాలని ఆయన ప్రణాళికలో ఉందో అక్కడ కూర్చోబెట్టిస్తాడంట దేవుడు. ఆ స్థానము తొందరలో మీ జీవితాల్లో దేవుడు కల్పించబోతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరి ముఖాల మీద వద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి స్థిరపరచును గాక.